ఇండియా వైజ్గా నేను వెహికల్ నడుపుతాను. ఆల్ ఇండియా వైజ్ నేను చిన్న వెహికల్ ఉండే బలాటోస్ట్ వెహికల్ నేను ఇల్లు అమ్ముకొని రేకుల షెడ్లా ఉంటుంది నా ఇల్లు గిట్లా చూపిస్తాను. ఇక్కడైతే చూపించలేదు, వీడియోలో ఇట్లా ఎంతోమంది ఇంటర్వ్యూలు ఇట్లా చేశారు. రేకుల షెడ్ లాగా నేను మా తమ్ముడు కరెంట్ షాట్ కొట్టి చనిపోయాడు, నాన్న చనిపోయాడు. నేను ట్రాన్స్ ఉమెన్, 20 సంవత్సరాలు నేను సర్జరీ చేయించుకొని కూడా ఇప్పటికీ 20 సంవత్సరాలలో నేను 10 సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. గత ప్రభుత్వం అయితే ఇల్లు లేదు, ఇట్లాంటి అవకాశం అయితే రాలేదు. 15 రోజుల కింద నేను వచ్చి అప్లికేషన్ పెట్టాను వాహనం గురించి, నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు. ఇకపోతే సబ్సిడీ కింద వాహనం అడుగుతున్నారు ఇప్పుడు మీరు? నాకు సబ్సిడీ వద్దు, నాకు లోన్ కావాలి. ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు చూడండి, ఫైనాన్స్ వాళ్ళు ఏ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ట్రాన్స్జెండర్ ఓన్లీ ట్రాన్స్జెండర్ కారణంగానే నాకు ఫైనాన్స్ ఇవ్వరంట. నేను 2 లక్షల రూపాయలు వేరే వాళ్ళ పేరు మీద DCM వెహికల్ కొనడానికి వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద తీసుకోవడానికి 2 లక్షలు కట్టాను మహిళా సంఘంలో తీసుకొచ్చి. అట్లా లాస్ అయ్యాను. మేము రోడ్డు మీద అడుక్కుంటుంటేనేమో మీకేం కష్టం శాత కదా అంటారు. ఈ పనికిరాని ప్రభుత్వాల వల్ల 10 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసుకుంటున్న సమంత మటుకు ఏ ప్రభుత్వానికి గుర్తు రాదు. నేను 15 రోజుల కింద అప్లికేషన్ ఇచ్చాను. ఆ అప్లికేషన్ నిజంగా అది చూసారా చూడలేదా నాకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు. నేను వెళ్ళే ప్రతి దగ్గర నాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందువల్ల నేను సీనియర్ డ్రైవరు, నాకు హెవీ లైసెన్స్ తీసుకోవాలన్నా పైసలు లేని పరిస్థితి, నార్మల్ లైసెన్సే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏ వెహికల్ ఓనర్ కూడా వెహికల్ ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారు. నా మార్కెట్ మొత్తం ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇవి రియలేనా అని అలా ఎవరైతే లోడ్ ఇస్తున్నారో వాళ్ళు అనడం వల్ల నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను అని తాగేసి అలా నా మీద నిందలు మోపి ఈరోజు వెహికల్ ఏ ఓనర్ ఇట్లా నాకు వెహికల్ ఇస్తలేరు. నేను భిక్షాటన చేసుకోలేను, వెహికల్ నడుపుకోలేని పరిస్థితి కాడికి వచ్చింది నా పరిస్థితి. కావున గవర్నమెంట్ నాకు దయచేసి వెహికల్ లోన్ ఇప్పిస్తే నేను వెహికల్ నడుపుకొని బతకగలనని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఇల్లు కూడా లేదు, చూపిస్తాను నా ఇల్లు ఎలా ఉందో మొత్తం కూడా. మా అమ్మ కూలికి పోతే 55 ఏళ్ళ మనిషి కూలికి పోయి పైసలు తెచ్చిస్తే నేను అన్నం తినడానికి పూట గడుస్తుంది. చెప్పులు కొనుక్కోవాలన్నా మా అమ్మ తీసుకొచ్చి ఇస్తేనే నేను పూట గడుస్తుంది. నాకు ట్రాన్స్జెండర్లకి బస్సులలో ఫ్రీ అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం ఏమిటికంటే ఫ్రీ? ఏమిటికి ఫ్రీ? ఫస్ట్ ఒక సామాన్య మానవుడు డ్రైవర్ అసోసియేషన్ గురించి ఇట్లా తెలుసు నాకు, రైతు కష్టాలు ఇట్లా తెలుసు. రైతులు కావాల్సింది ఏది రైతు బంధు ఇవి కాదు, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. ఈరోజు 1500 పోయినసారి ఉంటాయి, నిన్ననే కలిపేసి వచ్చాను. వీడియోలు కావాలన్నా కానీ చూపిస్తాను నేను. 1500 పోయినసారి ఉండే మసాలా సంచి, ఇప్పుడు 200 ఎక్కువ పెరిగింది, 1700 ఉంది. 28 1500 కొరమండల్ 1700 అంటే ఒక 6 నెలల కింద 1500 ఉన్నది, ఇప్పుడు 1700 అయింది. ఒక వాటర్ బాటిల్ రేటు ఫిక్స్గా పెట్టినప్పుడు అదే టమాటా 2 రూపాయల కిలో అంటారు. ఎలా అండి రైతు బతికేది? గది కల్పించండి ఫస్ట్ మీరు. డ్రైవరు, ప్రతి ఒక్క డ్రైవర్ ఈరోజు రోడ్డు మీద పాలవుతున్నారు. ఎలా తెలుసా? జై జవాన్ జై కిసాన్. డ్రైవర్కి అయితే అసలు విలువనే లేదు. డ్రైవర్కి విలువ కావాలి. ఫస్ట్ ఒక్కరోజు ఒక చోటు నుంచి మేము కనుక సరిగ్గా ఐకమత్యంగా ఉండి డ్రైవర్లం అందరము ఐకమత్యంగా ఉండి ఈరోజు ఒక్కరోజు బంద్ పెడితే ప్రపంచం ఏమైపోతుంది? నడవగలుగుతారా మీరందరూ? ప్రపంచం తిరగగలుగుతుందా? డ్రైవర్ ప్రాణాలకు తెగించి రాత్రి పగలు కట్టి మీద నిద్ర వస్తున్నా కానీ నైట్ నడుపుకుంటూ వెళ్తామండి మేము. భార్య, నాకంటే ఎవరు లేరు, అమ్మ ఉంది. అమ్మని చూడడానికి ఇట్లా నేను నెలకు ఒకసారి వస్తుంటాను. భార్య పిల్లలు ఉన్న పరిస్థితి ఏంటండి? డ్రైవర్కు కనీస గౌరవం ఇయ్యరు. నేను ఇంతకుముందుకు అప్లికేషన్ పెట్టానండి. నా అప్లికేషన్ నాకు వెహికల్ కావాలి, ఇల్లుకు పింఛన్ అని పెట్టారు. నేనేం కాళ్ళు చేతులు ఇంకొరేం లేవు. దేవుడు నాకు ఒక అవయవం లోపం ఇచ్చిండు. కష్టపడి బతకగలను నేను, నాకు దమ్ముంది. మీరు వెహికల్ లోన్ నాకు కావాలి. అదేవిధంగా ప్రతి ట్రాన్స్జెండర్కి ఇట్లా ఏదో ఒక కష్టం చేసుకొని బతకగలని చూస్తుంది ఈరోజు. ప్రతి ట్రాన్స్జెండర్కి ఇట్లా అవకాశాలు కల్పించండి. ఫ్రీ అని ఏం ఫ్రీలు అండి? బస్సులో మేము తిరగగలుగుతామా? బస్సులో మేము వెళ్ళగలుగుతామా? అంత నష్టం వస్తుంటే బస్సులు ఫ్రీ ఎందుకు? జనాలకి ఇట్లా గ్రహించుకోవాలి. డెవలప్ చెందుతుంది అంటే ఎక్కడ డెవలప్ చెందుతుంది? అంటరాని వాళ్ళకంటే అధ్వానంగా చూస్తున్నారు మమ్మల్ని. నేను 15 రోజుల కిందనే ఇచ్చాను. ఇక ఏమి ఫోన్ లేదు, రెస్పాన్స్ లేదు. ఇచ్చాను.
గతంలో ఎప్పుడైనా మరి ప్రయత్నం నాకేం చేశారా? ఇవ్వలేదు, వాళ్ళు ఏమి మెసేజ్ ఇవ్వట్లేదు. వచ్చిందా మీకు? మెసేజ్ గాని వచ్చిందా? మెసేజ్ లేదు, ఏమీ లేదండి. వారం రోజుల్లో మెసేజ్ వస్తుంటారు కదా, మరి రాలేదు. లేదండి, పండగ కంటే ముందు ఇచ్చాను, నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. మరి ప్రతి మాట సో ఎప్పటి నుంచి ప్రయత్నం ప్రస్తావించిన చేస్తున్నారు? మెసేజ్ రాలేదు, మీరు వస్తుందని చెప్పి అని అడగలేరా మీరు? నేను అందుకే ఇప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్ళాలి, అందరు సహకరిస్తే నేను వెళ్తాను. అక్కడ ఏంది ఏం కథ అనేది కూడా తెలుసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్జెండర్ అంటేనే చాలా వివక్షత చూపిస్తారు. నేను 10 సంవత్సరాలుగా కష్టపడి బతున్నానండి, అందరిలో ఒకరిలాగా. డ్రైవర్ల గురించి ఇట్లా కొట్లాడుతున్నాను, రైతుల గురించి ఇట్లా కొట్లాడుతున్నాను. రైతుకు కావాల్సింది రైతు బంధో ఇదో కాదండి. ఏ రైతు అయినా సరే ఈరోజు నన్ను తిట్టినా సరే ప్రతి ఒక్కరు, కానీ రైతు బంధు ఏ రైతు కోరుకుంటలేడండి. నేను పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర కావాలి. నాకు ఒక వాటర్ బాటిల్ రేటు ఫిక్స్గా 20 రూపాయలని ఎలా అయితే పెట్టారో, మేము 6 కాలం కష్టపడి పండించిన పంట గిట్ల మాకు ఒక రేట్ ఇవ్వండి అని ప్రతి రైతు ఆవేదన ఇది. 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. నేను ఒకసారి లోన్ల కోసమని లోన్ల కోసం ప్రయత్నం చేశారు గతంలో? చేశానండి. ఎక్కడికి వెళ్ళచ్చు రాశాను కదండి మ్యాటర్. ఇక్కడ చూడండి, బ్యాక్ వెళ్ళండి మీరు. ఫైనాన్స్ వాళ్ళు ట్రాన్స్జెండర్ అని, ఓన్లీ ట్రాన్స్జెండర్ అనే నువ్వు పైసలు కడతావా. ఇప్పుడు హెవీ లైసెన్స్ ఉందనుకో, 0 డౌన్ పేమెంట్లు ఇస్తారు. అట్లా ఎంతోమందికి వెహికల్స్ మా ఫ్రెండ్స్కి ఇట్లా వచ్చినాయి డ్రైవర్లకు. అన్నా నేను ఇట్లా ట్రాన్స్జెండర్ని అనగానే కథం, అమ్మ మీకు ఏమనుకోవద్దమ్మా, మీకు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వమంటున్నారమ్మా, ఇంతే. ట్రాన్స్జెండర్ అంటే కథం. ఈరోజు ఏ డ్రైవర్ని కదిలిచ్చిన ఆటో సమంత అంటే మీరు నెట్లో చూడండి, ఎన్నైనా చూడండి ఎలా ఉంటుంది. కరోనాలో ఇట్లా నేను కోవిడ్-19లో ఇట్లా ఒక్కరోజు రెస్ట్ లేకుండా తిరిగాను, సరుకులు పంచాను హైదరాబాద్ మొత్తంలో. నాకు అంత ఇది ఉన్న నాకు తినడానికి తిండి లేని పరిస్థితి కాడికి ఈరోజు వచ్చింది. ఎక్కడ భూమి అమ్ముకొని నేను, ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ ఇప్పుడు? మళ్ళీ నాది ఇబ్రాహీంపట్నం మండలం. ఇబ్రాహీంపట్నం. సో మొదటిసారి వచ్చినప్పుడు ఏమన్నా ఇంటికి వచ్చి ఎంక్వైరీ కానీ మెసేజ్ కానీ వచ్చిందా మీకు? ఏది రాలేదండి, నాకు ఏది రాలేదు. స్థానిక ఎమ్మెల్యే కలిసి అక్కడ ఎప్పుడైనా? నేను కలవలేదండి. కలవలేదు. ఇక్కడ ప్రజాభవన్ అని పెట్టి మనకి ఇంత సౌలత్ ఇచ్చినాక ఇక్కడికి వచ్చి మొర పెట్టుకుంటాం. ఎమ్మెల్యేలను కలవాలంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ సందర్భంగా నేను వెళ్ళలే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. అంతకుముందుకు కలిసి ఇట్లా వేస్ట్ అండి, పనికిరాని ప్రభుత్వాలు అవి. ఇంత ఛాయిస్ ఉంటే కదా, గద్దర్నే ఇక్కడ 3 గంటలు కూర్చోబెట్టిన ప్రభుత్వం నన్ను కలవనిస్తుందా? ఈరోజు నాకు స్వేచ్ఛ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్వేచ్ఛ ప్రభుత్వము. స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇలా ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఆ ప్రభుత్వం పట్టించుకుందా అసలు రూపాయి? పక్క రాష్ట్రాలలో పింఛన్లు ఇస్తారు, ట్రాన్స్జెండర్కి ఇల్లు ఇచ్చారు. ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్కు నేను ఈ ఉపాధి కల్పించిన చెప్పి మనం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. నాకు వెహికల్ లోన్ కావాలి అంతే. నాకు ఇల్లు నేను కట్టుకోగలను. నాకు పింఛన్ ఏమో ఇప్పుడే, నేను బాగానే ఉన్నాను. ఉపాధి కావాలి. వాళ్ళు నాలాగా ఇంత ఇబ్బంది పడొద్దు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నేను ఇండియా మొత్తం తిరుగుతాను. ఆల్ ఇండియా వైజ్గా వెహికల్ నడుపుతాను. ఎక్కడ ఏ ట్రాన్స్జెండర్కి ఎలా ఉంది, ఆ స్టేట్ ఎలా చూస్తుంది అనేది అంతా తెలుసు. హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నంత ఇదిగా ఎక్కడ కూడా లేదు ట్రాన్స్జెండర్ లైఫ్. పని చేసుకుంటామన్న వాళ్ళకి పని కనిపిస్తున్నాయి అవతల. ఇక్కడ నేను నాకే న్యాయం జరుగుతుంది. 10 సంవత్సరాలండి నేను కష్టపడబట్టి. డ్రైవింగ్ అంటే పిచ్చి ప్రాణం, నా గుండెకి ఎంతో డ్రైవింగ్ అంటే అంత ఇష్టం. ఖచ్చితంగా మీకు ఈరోజు ఏదో ఒక సొల్యూషన్ దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఒక ట్రాన్స్ ఉమెన్ తను ఒక డ్రైవర్గా పనిచేస్తుందంట, కానీ ఎక్కడికి పోయినా గౌరవం దొరకడం లేదు. నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా చాలామంది కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు, లేకుంటే రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ప్రయత్నం చేస్తుంటే గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాకు లోన్లు ఇవ్వలేదు. ఈసారి నాకు వస్తుందని చెప్పి ప్రజాభవన్ దగ్గరికి గతంలో 15 రోజుల క్రితం వచ్చిందని మరోసారి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్ ఉమెన్ ఆటో సమంతగా, అంతేనా, ఆటో సమంతగా పిలుస్తూ ఉంటారు. ఒకసారి తమ సమస్య తెలుసుకుందాం. సో ఈ 15 రోజుల్లో ఏ రోజు న్యాయం జరుగుతుందని కనిపించింది, మరోసారి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను 15 రోజులు బయట స్టేట్ వెళ్తాను. కలకత్తా వెళ్ళి వచ్చే వరకు నాకు 15 రోజులు పట్టింది. నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వద్దాము. ఒక నిమిషం, ఇక్కడ సీఎం అంటే ఏదో ఇప్పుడున్న రేవంత్ సార్ సీఎం లాగా లేరు. ఒక సంరక్షకుడు, ఒక కుటుంబంలో ఒక సంరక్షకుడు లాగా ఉన్నాడు. బరాబర్ కొట్లాడి తెచ్చుకుంటాను నేను. ఇది రాజకీయమో వేరే ఉద్దేశం కాదు. బరాబర్ కొట్లాడి నాకు ఇస్తాడు. ఇంతవరకు నా సమస్య సార్ దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదు.
ఇప్పుడన్నా వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. నా సమస్య ఖచ్చితంగా నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. రేవంత్ అన్న సీఎం గారికి నువ్వు మా కుటుంబాలకు ఒక సంరక్షకునిలాగా ఉండాలని, అలాగే నేను కూడా మా డ్రైవర్లు అందరి తరపు నుంచి మన ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేశాను. దయచేసి నాకు ఒక వాహనం లోను కల్పించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఎంతకంటే నేను ఎక్కువ ఇదిగా చేసుకోలేనన్నా. దయచేసి నా సమస్యను పరిష్కరించండి అన్న. నాకు వాహనం లోను ఒకటి కల్పించండి అన్న దయచేసి.